పన్ను వస్తే అప్పుడెప్పుడు ఆదాయం అంటే ఎప్పుడు రావాలి అది? అది కనుక 30 ఏళ్ళకి భూమి వెళ్ళిపోతుంది కదా ముందు, కోట్ల రూపాయల ల్యాండ్ వెళ్ళిపోతుంది కదా. అది కదా సంపద సృష్టి జరుగుతోంది. రాష్ట్రానికి కాదు, ప్రజలకు కాదు, ప్రభుత్వానికి కాదు, పార్టీ నాయకులకి, పార్టీని నమ్ముకున్న వ్యాపారస్తులకి, పార్టీని నమ్ముకున్న పారిశ్రామికవేత్తలకి, పార్టీని నమ్ముకున్న కాంట్రాక్టర్లకి వస్తుంది సంపద. అది ఇక్కడ స్పెషల్. కాబట్టి వాళ్ళకైనా ఎన్నాళ్ళు వస్తుంది ఇలాగే ఉంటే? వాళ్ళకి పర్మనెంట్ అండి. భలేవారే మీకు హైదరాబాద్ లో ఇప్పుడు అట్లాగా సెటిల్ అయిన వాళ్ళే కదా. ఇప్పుడు ఆ ఏరియాలో హైటెక్ సిటీ ఏరియాలో అట్లాగా సెటిల్ అయిన వాళ్ళే కదా వాళ్ళ కోటీశ్వర్లు అయినటువంటి తెలుగుదేశం నాయకులు అందరూ. అందుకే ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మార్గదర్శిగా మారమంటున్నాడు. మార్గదర్శులు అంటే అదొక మళ్ళీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కి ప్రమోషన్ లేండి, అది వేరు మళ్ళీ. కాదు కాదు, ఇది మార్గదర్శులు అలాంటి వాళ్ళనే మారమంటున్నారేమో. కానీ ఒకటి సార్, రేపు ఇంకా ఇది ఇలాగే కొనుగోలు శక్తి అనేది క్రమక్రమంగా ఇంకా క్షీణించిపోతే, అంటే మిగిలిన పథకాలు ఇప్పుడు అమలు అవుతాయా లేదనేది గ్యారంటీ లేదు. ఇప్పుడు బస్సు ఫ్రీ బస్ వల్ల దీని వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వేసేయడం వేరు, ఇది వేరు, ఆ లెక్కలోకి రాదు. ఇదే కనుక జరిగితే రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం, మనకు వచ్చే వృద్ధి రేటు మీదే కదా సార్. రేపొద్దున అప్పులు తెచ్చుకోవాలన్నా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఇవన్నీ దాని మీదే కదా డిపెండ్ అయ్యి ఉంటాయి. భవిష్యత్తులో అది ప్రమాదం అవుతుందా ఆర్థిక వ్యవస్థకి మనకి? అంటే చంద్రబాబు గారు చాలా విజన్తో చేస్తున్నారని చెప్పి భవిష్యత్తులో రాయించండి పుస్తకాలు. ఎలాగంటే చైనా ఎందుకు అందరూ ప్రిఫర్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కింద? అక్కడ పెద్ద చదువులు చదివే వాళ్ళు తక్కువ. ఈ